ఇక ఈ వ్యాఖ్యానాలు మొదలు పెడితే ఎన్నిటికి చేయాలో ఆ మాత్రం అర్థం కదా. 15 వరకు అంటే 15 కూడా కలిపాడు, 16 ఓపెనింగ్. అందుకని బోత్ డేస్ ఇంక్లూజివ్ అని రాయడంతో పాటు 16th ది స్కూల్ విల్ బి ఓపెన్డ్ యాజ్ యూజువల్ అని కూడా రాయాలి వీడికి, లేత రాడు. నువ్వు 15 వరకు సెలవులు అన్నావు కానీ 16 ఓపెనింగ్ అని రాయలేదుగా, అందుకని నేను రాలేదంటాడు. ఏదో మీనింగ్ లాగుతాడు అందులోంచి. లాగదలుచుకుంటే 100 లాగచ్చు. అంచేతనే శాపంలో ఎప్పుడు వరంలో భాష ముఖ్యం. నువ్వు పేడి అవుతావని తప్ప ఎప్పుడో చెప్పలేదు. కాబట్టి ఈయనవననే సవరిస్తున్నా నా శక్తితోటి, ఇది 1 ఏడాది మాత్రమే ఉంటుంది. అది కూడా నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఉంటుంది. అంటే ఒక్క మాట గమనించండి, ఇంద్రుడు ఊర్వశి పక్కనట్టండి. దేవతలకు అధిపతి దేవేంద్రుడు అంటే దైవానుగ్రహం, ఊర్వశి ఇంద్రియ భోగం, కామభోగం అంటే ఇంద్రియ వాంఛ. ఇంద్రియ భోగాల వల్ల మనం ఏమైనా దెబ్బతిన్నా దైవానుగ్రహం మన మీద ఉంటే మనం కృతార్థులం అవుతాం. ఆయన ఇచ్చిన శాపం ఆయనకి వరమైందా లేదైతే. అందుకని సరిగ్గా ఇప్పుడు కోరుకున్నాడు, ఈ ఏడాది నాకు ఉపయోగపడాలి, ఇది ఈ ఏడాది ఆయన పేడివాడు అయిపోవడం అవసరం. అయితే అర్జునుడుగా ఉంటే మరి ఉద్యోగం ఎవరెవరు